శ్రీమాత్రే నమః. అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మను వేడుకుంటూ ముందుగా అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామచంద్రుడు ఆశ్రిత జన వత్సలుడు, నమ్మిన వారిని నిత్యం రక్షించే అమృతమూర్తి. తన భక్తులంటే స్వామికి ఎంతో అనురాగం, ఆప్యాయత కలిగినవాడు. భక్తవత్సలుడైనటువంటి ఆ స్వామివారి గురించి తెలియజేసే చక్కని కథల గురించి శ్రీరామనవమిలోపు మనం భక్తి శ్రద్ధలతో విందాం. పూర్వం విక్రమవర్మ అనే ఒక రాజు చక్కగా తన రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. విక్రమవర్మ ఎంతో గొప్ప రామభక్తుడు. తన దేశాన్ని రామరాజ్యంలా తీర్చిదిద్దాలని ప్రయత్నిస్తూ ఉండేవాడు. రాజ్యం అంతా కూడా సుభిక్షంగా ఉండేది. తాను నమ్ముకున్నటువంటి ఆ రామచంద్రుడే ఈ రాజ్యాన్ని కాపాడుతున్నాడని తలచి ప్రతి సంవత్సరం శ్రీరామనవమి ఉత్సవాలు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించేవాడు. వాడవాడల సీతారాముల వారి కళ్యాణం వైభవంగా జరుగుతూ ఉండేది. దేశమంతటా ఆ 10 రోజులు పండుగ వాతావరణం నెలకొని ఉండేది. అన్ని భోగభాగ్యాలు ఉన్నప్పటికీ విక్రమవర్మకు సంతానం లేకపోవడం ఎంతో బాధాకరంగా ఉండేది. సంతానం కోసమై ఆ రాజదంపతులిద్దరూ కూడా ఎన్నో పూజలు చేశారు, ఎన్నో పుణ్యక్షేత్రాలు దర్శించారు. కానీ ఫలితం లేకపోతుంది. అలా రోజులు జరుగుతూ ఉండగా ఒకనాటి రాత్రి విక్రమవర్మకు కలలో ఒక శిథిలమైనటువంటి ఆలయం కనిపిస్తుంది. అదేమిటో రాజుకు అర్థం కాదు. మరునాడు ఉదయం విక్రమవర్మ ఆస్థాన పురోహితుని పిలిచి తనకు వచ్చినటువంటి కల గురించి చెబుతాడు. ఆ కలకు అర్థం ఏమై ఉంటుంది అని అడుగుతాడు. అప్పుడు పురోహితుడు కళ్ళు మూసుకొని ధ్యానించి రాజుతో ఇలా అంటాడు. రాజా, నీకు కలలో కనిపించింది పురాతనమైనటువంటి శ్రీరామచంద్రుల వారి ఆలయం. అది మన దేశంలోనే ఎక్కడో ఉండుంటుంది. నీవు ఆ ఆలయాన్ని తిరిగి చక్కగా కట్టిస్తాను అని చెప్పి మొక్కుకుంటే తప్పకుండా నీకు చక్కని సంతానం కలుగుతుందని చెబుతాడు. మరి ఆ ఆలయం ఎక్కడిదో ఎలా తెలుస్తుందని ఆ రాజు అడగగా ఆ పండితుడు ఆ విషయం కొన్ని రోజుల్లోనే తెలుస్తుందని చెబుతాడు. ఇక విక్రమవర్మ పురోహితుడు చెప్పింది విని శ్రీరామచంద్రుల వారిని మనసులో ప్రార్థించి తనకు సంతానం కలిగితే ఆ ఆలయం తప్పకుండా పునరుద్ధరిస్తానని చెప్పి మొక్కుకుంటాడు. అది జరిగిన కొన్ని రోజులకు మహారాణి గర్భవతి అయి చక్కని కుమారుని ప్రసవిస్తుంది. అతనికి రామవర్మ అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంటారు. కాలక్రమంలో ఆ రాజు శ్రీ రామచంద్రుల వారికి ఇచ్చినటువంటి మాటను మర్చిపోతాడు. ఒకనాడు ఒక గ్రామాధికారి వచ్చి తన గ్రామంలో ఉన్నటువంటి పురాతన రామాలయాన్ని తిరిగి పునరుద్ధరించడానికి ధనం కావాలి అని అడుగుతాడు. అలాగేనని చెప్పి అన్నాడే కానీ ఆ విక్రమవర్మ అతనికి ధనం పంపించడం కూడా మర్చిపోతాడు. తాను ఇదివరకు శ్రీ రామచంద్రుల వారికి ఇచ్చినటువంటి మాట కూడా గుర్తుకు తెచ్చుకోడు. అలా ఉండగా ఒకనాడు రామవర్మకు తీవ్రమైనటువంటి అనారోగ్యం కలుగుతుంది. రాజవైద్యులు ఎవరూ కూడా ఆ జబ్బేమిటో కనిపెట్టలేకపోతారు. అంతలో ఆ దేశానికి ఒక సాధువు వస్తాడు. మహామంత్రి ఆ సాధువును రాజమందిరానికి రప్పించి రాకుమారుడు రామవర్మకు వచ్చినటువంటి అనారోగ్యం గురించి చెబుతాడు. అప్పుడు ఆ సాధువు మహారాజు విక్రమవర్మతో ఇలా అంటాడు. ఓ రాజా, నీ దేశంలో శ్రీరామగిరి అనే ఊరుంది. అక్కడ ఉన్న శ్రీరామచంద్రుడిని అర్చిస్తే నీ పిల్లవాడిలో మార్పు వస్తుంది అని చెబుతాడు. విక్రమవర్మ మరునాడే బయలుదేరి శ్రీరామగిరికి వెళ్ళి అక్కడ వేంచేసి ఉన్నటువంటి శ్రీ సీతారామచంద్రుల వారిని దర్శించి తిరిగి ప్రయాణమవుతాడు. మధ్యలో కీకారణ్యం వస్తుంది. చీకటి పడడంతో తన పరివారంతో సహా రాత్రి అక్కడే విశ్రమిస్తాడు. ఒక రాత్రి వేళ ఎక్కడి నుండి వచ్చిందో కానీ ఒక కోతి వచ్చి మహారాజు పక్కనే దూకుతుంది. ఎంతమంది భటులు ఉన్నా తన గుడారంలోకి ఆ కోతి ఎలా వచ్చిందో ఆ రాజుకు అర్థం కాదు. అది రాజు చెయ్యి పట్టుకొని ముందుకు లాగుతూ ఉంటుంది. విక్రమవర్మ ఒక్కసారిగా భయకంపితుడై ఈ కోతి ఏదో చెప్తున్నట్లే అనిపిస్తుందే అనుకుంటాడు. ఇక ఆ కోతి రాజును గుడారం నుండి బయటకు తీసుకొచ్చి అరణ్యంలోకి తీసుకెళ్తుంది. ఆ రాజు కూడా ఆ కోతిని ఏమీ అనకుండా దాని వెంటనే వెళ్తాడు. అలా కొంత దూరం వెళ్ళగానే ఎదురుగా ఉన్న కోతి పక్కన ఒక చెట్టుపైకి దూకి ఆ కోతి క్షణంలోనే మాయమైపోతుంది. 2 అడుగులు ముందుకు వేసిన ఆ విక్రమవర్మకు ఒక అద్భుతం కనిపిస్తుంది. కొన్ని సంవత్సరాల క్రితం తనకు కలలో కనిపించినటువంటి శ్రీరాముల వారి శిథిలాలయం గుర్తుకొస్తుంది. సందేహమే లేదు, ఆ కలలో కనిపించింది ఇదే, ఈ ఆలయమే అని చెప్పి మహారాజుకు వెంటనే ఆనాడు శ్రీరామచంద్రుల వారికి ఇచ్చినటువంటి మాట గుర్తుకొస్తుంది. తనకు ఆ ఆలయం చూపించింది సాక్షాత్తు రామభక్తుడైనటువంటి ఆంజనేయుడిగా గ్రహిస్తాడు. తిరిగి గుడారానికి వచ్చి ఆ రాజు మహామంత్రికి జరిగినటువంటి సంగతంతా చెబుతాడు. ఉదయమే అందరూ ఆలయం వద్దకు వెళ్తారు. మహారాజు ఆ ఆలయాన్ని వెంటనే పునరుద్ధరించాలని ఆదేశిస్తాడు. తిరిగి నగరం చేరుకున్నటువంటి విక్రమవర్మకు కుమారుడు రామవర్మ పూర్తి ఆరోగ్యవంతుడై కనిపిస్తాడు. శ్రీరామచంద్రుల వారికి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోకపోవడం వల్లనే అనారోగ్యం కలిగిందని చెప్పి తెలుసుకుంటాడు. ఆ స్వామి అనుగ్రహం తిరిగి కలిగినందుకు సంతోషిస్తాడు.
రాజుగారి ఆజ్ఞ ప్రకారం ఆ అరణ్యంలోని శ్రీరాముల వారి ఆలయం అద్భుతంగా నిర్మించబడుతుంది. అక్కడికి చేరడానికి చక్కటి మార్గం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒక శుభముహూర్తాన శ్రీ సీతారాముల వారి యొక్క మూర్తులు పునఃప్రతిష్ఠిస్తారు. అనతి కాలంలోనే అది ఎంతో మహిమ కలిగినటువంటి పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి పొందుతుంది. ఇక ఇప్పుడు శ్రీ రామదేవుడి యొక్క కథ గురించి తెలుసుకుందాం. పూర్వం ఒక పట్టణం ఉండేది. అది కష్టసుఖాలకు నిలయమై ఉండేది. ఆ పట్టణంలో కేశవభట్టు అనే ఒక విప్రుడు ఉండేవాడు. కేశవభట్టు మహాదరిద్రుడు. భార్యాబిడ్డలను పోషించుకోలేక అతను దేశాంతరాలకు వెళ్తాడు. ఆ విధంగా దేశాంతరాలకు పోతూ ఉండగా అతనికి మధ్యలో ఒక అడవి అడ్డుగా వస్తుంది. అక్కడ కొంతమంది ఋషులు తపస్సు చేసుకుంటూ కనిపిస్తారు. వారిని చూసినటువంటి కేశవభట్టు సమీపంలో ఉన్న చెరువులో స్నానం చేసి ఆ ఋషుల దగ్గరకు వచ్చి చేతులు జోడించి నమస్కరిస్తాడు. ఇక వారు తపస్సు పూర్తయిన తర్వాత కేశవభట్టును చూసి, నీవెవరువు? పులులు సింహాలు సంచరించే ఈ అడవికి నీవు ఎందుకు వచ్చావు అని అతన్ని అడుగుతారు. అప్పుడు ఆ కేశవభట్టు ఇలా చెబుతాడు. అయ్యా, నా పేరు కేశవభట్టు. నేను ఒక దరిద్ర బ్రాహ్మణుడును. భార్యాపుత్రులను పోషించుకోలేక దేశాంతరం వెళుతూ ఉంటే ఇలా వెళుతూ ఉండగా నాకు మీ దర్శనం కలిగింది. మీ దర్శనం వలన నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఇక నేను పోయి వస్తాను అని అంటాడు. అప్పుడు వారు ఇలా అంటారు. నీ భార్యా పిల్లలు నిన్ను నమ్మి జీవిస్తున్నారు. వారిని విడిచిపెట్టి నీవు ఇలా రావడం చాలా తప్పు కదా అంటారు. అంతేకాకుండా ఆ కేశవభట్టుతో ఇలా చెబుతారు. నీకు మేము ఒక కథ చెబుతాము. అది శ్రీ రామచంద్రమూర్తి కథ. ఆ కథ విని రాముడికి పూజ చేసుకొని ఈ కథను చదువుకుంటే నీకు సకల సౌభాగ్యాలు సుఖాలు కలుగుతాయి. కష్టాలలో ఉన్నవారు ఈ కథను చదువుకుంటే వారి కష్టాలన్నీ పోయి సుఖంగా ఉంటారు. పెళ్లి కాని వారికి వివాహం అవుతుంది. దరిద్రులు ధనవంతులవుతారు. కాబట్టి తప్పకుండా నీవు ఇప్పుడు మేము చెప్పే కథను భక్తి శ్రద్ధలతో ఆలకించు అని చెబుతారు. నీవు 5 ఆదివారాలు క్రమం తప్పకుండా సవాసేరు గోధుమ పిండితో తగినంత నెయ్యి చక్కెర కలిపి 5 ఉండలు చేసుకొని రాముల వారికి సకల ఉపచారాలతో పూజ చేసి నైవేద్యం చెయ్యాలి అని చెబుతారు. అలా చెప్పి అతన్ని ఇంటికి పంపిస్తారు. ఇక కేశవభట్టు ఇంటికి తిరిగి వెళ్ళేసరికి అతని ఇంట్లో ధనధాన్యాలు తొలతూగుతూ ఉంటున్నాయి. ఇక రాముల వారిని మర్చిపోకుండా అతను పూజ చేయాలని అనుకుంటాడు. కొంతకాలం అయ్యేసరికి కేశవభట్టుకు కాశీకి వెళ్ళాలి అని చెప్పి మనసులో కోరిక పుడుతుంది. ఇక కుమారుడైనటువంటి నారాయణ భట్టును పిలిచి ఇలా చెబుతాడు. చూడు నాయనా, నేను కాశీకి వెళ్ళాలి అనుకుంటున్నాను. నీకు రాముల వారిని అంటే రాముల వారి యొక్క పూజ విధానాన్ని అంతా కూడా నేర్పించాను కదా, కాబట్టి స్వామివారి యొక్క పూజా విధానాన్ని కథను ఎప్పుడూ మర్చిపోవద్దు అని చెప్పి కాశీకి ప్రయాణమవుతాడు. అలా ఉండగా ఒకనాడు నారాయణ భట్టు స్నానం చేసి మడి కట్టుకొని రాముల వారికి పూజ చేసి అతని తల్లిని, అమ్మా కథ వినడానికి రామ్మా, రాముల వారి కథ చెబుతున్నాను అని పిలుస్తాడు. దానికి ఆ తల్లి ఇలా అంటుంది. కథ వద్దు, కారణం వద్దు, ముందు భోజనం చేసి వెళ్ళు అంటుంది. సాయంత్రం తర్వాత మంగళహారతి ఇచ్చి తిరిగి మరలా ఆమెను పిలవగా ఆమె ఇలా అంటుంది. నేనిప్పుడు పాలు కాచి తోడు వెయ్యాలి. బంగారం వెండి ఆభరణాలను దాచుకోవాలి నాయనా. కాబట్టి ఇప్పుడు నేను కథ వినలేను, కాకరకాయ వినలేను అని చెబుతుంది. ఇక కొడుకు నారాయణ భట్టు ఇలా అనుకుంటాడు. అమ్మకు కథ వినే భాగ్యం లేదు అని అనుకుంటాడు. ఇక అలాగే పడుకొని నిద్రపోతాడు. తెల్లవారేసరికి ఆ ధనాన్ని దొంగలు అపహరించుకుపోతారు. తినడానికి కూడా ఇంట్లో ఏమీ లేకుండా పోతాయి. అదంతా రాముల వారి మహిమ అని చెప్పి భావించి నారాయణ భట్టు ఎలుక కన్నంలోకి ఒక రాగి చెంబు దొరకగా దానిని తీసి ఆయవారం చేసొచ్చి గంజి కాసుకొని తాగుతూ కాలం గడుపుతూ ఉంటారు. కొంతకాలమైన తర్వాత కేశవభట్టు కాశీ నుండి తిరిగి వచ్చి ఇదంతా ఏమిటి అని అడుగుతాడు. ఇక నారాయణ భట్టు తండ్రితో ఇలా చెబుతాడు. చూడు తండ్రి, నేను రాముల వారిని మర్చిపోలేదు. స్వామివారి కథ గురించి ఎప్పుడూ కూడా చెప్పుకుంటూ ఉన్నాను. అలాగే స్వామివారి పూజను కూడా మర్చిపోలేదు. అమ్మ మాత్రం కథ చెబుతాను రామ్మ అని పిలిచిన ప్రతిసారి కథ వద్దు, కాకరకాయ వద్దు అని చెప్పి ఏ ఒక్కరోజు కథ గురించి వినలేదు, హారతి తీసుకోలేదు. అందుకే మనకు ఈ గతి ప్రాప్తించింది. నేను రాముల వారి దర్శనం అయితే కానీ నీరైనా తాగనని తండ్రితో చెప్పి చెల్లిని తీసుకొని ఎవరికైనా కన్యాదానం చేసి వస్తానని చెప్పి వెళ్తూ ఉంటాడు నారాయణ భట్టు. అలా పోతూ ఉండగా ఒక బ్రాహ్మణుడు ఎదురవుతాడు. అతన్ని చూసి ఇలా అంటాడు. ఓ విప్రుడా, నా చెల్లిని కన్యాదానం చేస్తాను, చేసుకుంటావా అని అడగ్గా అతను నాకు అక్కర్లేదు అంటాడు. మరి కొంత దూరం పోగా కొందరు ఋషులు కనిపిస్తారు. వారిని చూసి ఓ ఋషులారా, నా చెల్లిని కన్యాదానం చేస్తాను, చేసుకుంటారా మీరు ఎవరైనా అని అడుగుతాడు. అందులో ఒక్కరు కూడా అతని చెల్లెల్ని ఎవరూ కూడా చేసుకోవడానికి ముందుకు రాలేదు. అయితే ఒకరు మాత్రం అతని చెల్లెల్ని గాంధర్వ వివాహం చేసుకుంటారు. ఇక నారాయణ భట్టు మరలా వెళ్తూ ఉండగా అతనికి ఒక తులసి కోట వద్ద ఒక తల్లి విచారంగా కూర్చొని ఉండడం కనిపిస్తుంది. ఆమె దగ్గరకు వెళ్ళి ఇలా అంటాడు. అమ్మా, ఎందుకు విచారంగా ఉన్నావు అని అడుగుతాడు.
దానికి ఆమె ఇలా చెబుతుంది, నాయనా, నా భర్త కాశీకి వెళ్ళాడు, నా కుమారుడు ఆయవారానికి వెళ్ళి మరలా తిరిగి రాలేదు అని చెబుతుంది. అప్పుడు నారాయణ భట్టు ఇలా అంటాడు, నేను నీకు రాములవారి కథ గురించి చెబుతాను, రాములవారికి పూజ చేసి ఈ కథను చదువుకో అని చెబుతాడు. ఇది నువ్వు చేస్తే నీ భర్త తిరిగి వస్తాడు, నీ కుమారుడు రాజు అవుతాడు అని పలుకుతాడు. ఇక ఆమె నారాయణ భట్టు చెప్పినట్లుగా చేస్తుంది. అలా ఉండగా ఆ ఊరి రాజు హఠాత్తుగా చనిపోతాడు. రాజ్యం కొరకు ప్రజలు పోట్లాడుకుంటూ ఉన్న సమయంలో ఆమె కుమారుడు జోలి వేసుకొని వస్తూ ఉంటాడు. ఇక ఆ ఊరి ప్రజలు రాజును ఎన్నుకోవడానికి ఒక ఏనుగుతో అలంకరించినటువంటి పులిహారాన్ని ఇష్టం వచ్చిన వారి మెడలో వేయమని చెప్పి పంపిస్తారు. ఆ సమయంలో అటుగా వస్తున్నటువంటి ఆమె కుమారుడి మెడలో ఆ ఏనుగు పులిహారం వేసి అతన్ని తీసుకొని వచ్చి సింహాసనంపై కూర్చోబెడుతుంది. అంతలో కాశీ నుండి ఆమె భర్త కూడా తిరిగి వస్తాడు. ఆ విధంగా పిల్లవాడి తల్లిదండ్రులు అక్కడికి వచ్చి కొడుకుతో ఇలా అంటారు, అయ్యా, ఎవరో బ్రాహ్మణుడు మన వద్దకు వచ్చి మనకు రాముల వారి కథ గురించి ఉపదేశించాడు, అందువల్లనే మనకు ఇంతటి భాగ్యం కలిగింది అని చెప్పి అప్పటి నుండి వారు రాముల వారిని పూజ చేసుకుంటూ చక్కగా కథ గురించి చెప్పుకుంటూ ఉండేవారు. ఇక నారాయణ భట్టు అలా వెళుతూ వెళుతూ అలసిపోయి ఒక మర్రి చెట్టు కింద పడుకుంటాడు. ఇక సాక్షాత్తు రాముల వారు బ్రాహ్మణ రూపంలో కనిపించి, నీవెవరవు, పులులు సింహాలు సంచరించే ఈ అడవిలో ఎందుకు ఒంటరిగా తిరుగుతూ ఉన్నావు అని అడుగుతాడు. దానికి నారాయణ భట్టు ఇలా అంటాడు, అయ్యా, నా పేరు నారాయణ భట్టు, నేను రాముల వారిని చూడడానికై వెళ్తూ ఉన్నాను, ఇక నా సంగతి మీకెందుకు అంటాడు. దానికి ఆ ముసలి బ్రాహ్మణుడు, నేను రాముడను అంటూ ముసలి బ్రాహ్మణుడు చెబుతాడు. దానికి నారాయణ భట్టు ఇలా అంటాడు, రాముడవని నీవు చెబితే నాకెలా తెలుస్తుంది, అయినా నీవు రాముడవని అంటున్నావు, రాముడు ఏకశంఖ చక్ర పీతాంబరధారి, కోదండ పాణిదారుడు, సీతా సమేతుడై రాముల వారు నాకు ప్రత్యక్షమవుతారు, కాబట్టి నేను ఆ విధంగా ప్రత్యక్షమైతేనే స్వామివారిని చూసి నమ్ముతాను, నీవు బ్రాహ్మణుడవు, ఎందుకలా అబద్ధాలు చెబుతున్నావు అంటాడు. అలా నారాయణ భట్టు ఆ విధంగా చెప్తుంటే స్వామివారు తన యొక్క నిజస్వరూపంతో, దివ్యమంగళమైనటువంటి స్వరూపంతో ప్రత్యక్షమవుతారు. నారాయణ భట్టు ఎంతో సంతోషించి దగ్గరలో ఉన్నటువంటి చెరువులో స్నానం చేసి రాముల వారికి ప్రదక్షిణ నమస్కారం చేసుకుంటాడు. తర్వాత ఇలా అంటాడు, రామా, నాకు దర్శనమిచ్చావు, సంతోషం, మరి నా తల్లిదండ్రులకు కూడా దర్శనమిచ్చే భాగ్యాన్ని ప్రసాదించు అని పలుకుతాడు. దానికి రాముల వారు ఇలా అంటారు, చూడు నాయనా, నేను భక్తపరాధీయుడును, భక్తుల ఇళ్లల్లోనే నివసిస్తాను, వారిని తప్పకుండా ముందుండి నడిపిస్తాను అంటూ రాముల వారు ఇలా పలుకుతారు. ఇక ఇంటికి వెళ్ళేసరికి ధనధాన్యాలు ఎప్పటి వలె తోలతూగుతూ ఉంటాయి. తల్లిదండ్రులు అతని కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నారాయణ భట్టు వారితో ఇలా అంటాడు, రాముల వారు వస్తున్నారు అని చెప్పి చెబుతాడు. ఇక వారు పట్టణమంతా అలంకరించి ముత్యాల ముగ్గులు పెట్టి రత్నాల తోరణాలు కట్టి వెండి పీటలు బంగారు పీటలు వేసి ఏనుగులను అలంకరించి సిద్ధం చేసి అరటి స్తంభాలు కట్టి మామిడి తోరణాలు కట్టి పంచభక్ష పరమాణాలతో నైవేద్యం చేసి రాముల వారిని సీతా సమేతంగా ఊరేగించి మంగళహారతులు ఇచ్చి చక్కగా అనేక ఉపచారాలతో పూజలు చేస్తారు. కాబట్టి నారాయణ భట్టు దేశమంతటా చెప్పినటువంటి కథే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి ఓ రామచంద్ర, కేశవ భట్టు, నారాయణ భట్టు ఏ విధంగా అయితే నిన్ను పూజించారో, ఏ విధంగా అయితే నీ కథను చెప్పుకున్నారో, అంతే విధంగా వారిని ఏ విధంగా అయితే రక్షించావో మమ్మల్ని కూడా అదే విధంగా రక్షించు స్వామి అని చెప్పి ఈ కథను ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో వారు నిజంగా అదృష్టవంతులు, వైకుంఠ ప్రాప్తిని పొందుతారు. రాముడే పరబ్రహ్మం, రాముడే పరమ తపస్సు, రాముడే పరతత్వం, రాముడే తారక బ్రహ్మం, సర్వజీవులకు ఆధారభూతుడైనటువంటి శ్రీమన్నారాయణుడే త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడిగా వెలిశాడు. ఆ భక్తవత్సలుడు ఎంతో దయామూర్తి. పూర్వం రామాపురం అనే గ్రామంలో హనుమత్ లక్ష్మణ సమేత శ్రీ సీతారామచంద్రుల వారి ఆలయం ఉండేది. ఆలయం ఊరికి ఒక చివరగా పక్కన చక్కటి కోనేటితో చూడటానికి ఎంతో ఆనందంగా ఉండేది. ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి ఎంతో పెద్ద ఎత్తున ఉత్సవాలు జరిగేవి. అలా ప్రతి సంవత్సరం పక్కనే ఉన్న కోనేరులో స్వామివారి తెప్పోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగేవి. అక్కడే కొలువై ఉన్నటువంటి శ్రీరామచంద్రుల వారి పరివారమూర్తులు ఎంతో సుందరంగా ఆ వైభవం చూడటానికి రెండు కళ్ళు చాలవు అన్నట్లుగా మనోహరంగా ఉండేవి. ఆ ఆలయంలోనే మల్లన్న అని ఒక పనివాడు ఉండేవాడు. ఆ మల్లన్న ప్రతిరోజు ఉదయమే లేచి ఆలయం ఊడ్చి శుభ్రం చేసేవాడు. పేదరికం వలన ఏమీ చదువుకోనప్పటికీ అక్కడ ఆలయంలో చేరి ప్రతిరోజు ఎంతో శ్రద్ధగా ఆలయానికి సంబంధించినటువంటి పనులన్నీ చేసేవాడు. ప్రతిరోజు ఉదయాన్నే స్వామికి నమస్కరించేవాడు. భార్య కుమారుడితో కలిసి ఆలయం ఆవరణ పక్కనే ఒక గుడిసెలో ఉండేవాడు. అలా ఉండగా ప్రతి ఏడులాగే ఈసారి కూడా శ్రీరామనవమి ఉత్సవాలు వచ్చాయి.
ప్రతిరోజు పండగే. ఆలయం మొత్తం రంగురంగుల పూలమాలలతో అలంకరించారు. మల్లన్నకు ఒక్క క్షణం కూడా తీరికలేదు. ప్రతిరోజు సాయంకాల వేళల్లో పురాణ కాలక్షేపం జరిగేది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పండితుడు వచ్చి పురాణాల విశేషాల గురించి ఎంతో చక్కగా వివరించేవారు. నిత్యం ఎందరో భక్తులు వచ్చేవారు. మల్లన్న కూడా పక్కగా నుంచొని ఆ ప్రవచనాలన్నీ వినేవాడు. నవమి నాటి ముందు రోజు సాయంత్రం పక్క ఊరి నుండి వచ్చిన శంకర శాస్త్రి అనే మహాపండితుడు శ్రీరామనామం యొక్క విశిష్టతను వివరిస్తూ ఇలా చెబుతున్నాడు. ఈ సృష్టిలో రామనామంతో సమానమైన దివ్యనామం మరొకటి లేదు. ఒక్కసారి రామనామాన్ని జపిస్తే ఎన్నో వేల జన్మల పాపం నశిస్తుంది. ప్రతిరోజు ఈ దివ్యనామాన్ని జపించే వారికి సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి. ఎటువంటి ఆపదలో ఉన్నా ఒక్కసారి రామా అని పిలిస్తే ఆ కోదండరాముడు ఆ భక్తుణ్ణి తక్షణమే ఆపదల నుండి రక్షిస్తాడు. ఇంత తేలికైనటువంటి, ఇంత ప్రభావవంతమైనటువంటి నామం మరొకటి లేదు. సాక్షాత్తు పరమేశ్వరుడు కూడా రామనామాన్నే జపిస్తూ ఉంటాడు. రామనామ జపం వలనే ఎందరో మునీశ్వరులు తమ తమ దివ్యశక్తులను పొందారు. సర్వవేళలా మానవులకు, దేవతలకు ఈ రామనామమే ఆధారం అని చెబుతాడు. శంకర శాస్త్రి వారి మాటలు విన్నటువంటి మల్లన్న హృదయం ఎంతో లోతుగా, ఆనందంగా, చాలా చక్కగా, వినసొంపుగా ఉంటాయి. ఆ మాటలు ఎంతో లోతుకు తాకాయి. తాను నిత్యం సేవ చేస్తున్నటువంటి రాములవారి నామం ఇంత గొప్పదా అనుకుంటాడు. ఏదో చేస్తున్నాను అనుకున్నానే కానీ ఇంత అద్భుతమైనటువంటి రాములవారిని సేవిస్తూ ఉండడం నిజంగా నా అదృష్టం అనుకుంటాడు. ఆనాటి రాత్రి భోజనం చేసి కుటుంబం అంతా నిద్రపోతారు. ఒక్కసారి మల్లన్న కుమారుడు గట్టిగా అరుస్తాడు. ఆ అరుపుతో మల్లన్న, అతని భార్య ఒక్క క్షణం లేచి పిల్లవాడికి ఏం జరిగిందా అని చూస్తారు. ఆ పిల్లవాడు బాధతో మెలికలు తిరుగుతూ ఉంటాడు. అంతలో ఒక పాము జరజరా పాకుతూ గుడిసెలో నుండి బయటకు వెళ్లడం వారి కంట కనిపిస్తుంది. జరిగింది అర్థమవుతుంది. ఆ పామే పిల్లవాడిని కాటు వేసింది. ఇంత అర్ధరాత్రి వేళ ఈ పిల్లవాడిని తీసుకుని ఎటు వెళ్ళడం అనుకుంటూ బాధపడుతూ ఉంటారు. అసలే పిల్లాడు బాధతో కేకలు పెడుతూ కదలలేనటువంటి స్థితిలో ఉంటాడు. మల్లన్న దంపతులిద్దరి పరిస్థితి కన్నీటి పర్యంతమవుతుంది. అప్పుడు మల్లన్నకు ఒక్కసారిగా మనసులో సాయంత్రం వేళ శంకర శాస్త్రి గారు ప్రవచనంలో చెప్పిన మాట గుర్తుకొస్తుంది. ఎటువంటి ఆపదలో ఉన్నా రామా అంటే ఆ స్వామి కాపాడుతాడు అని చెప్పి అంటాడు కదా అని చెప్పి వెంటనే కుమారుడికి పాము కాటు వేసిన చోట రామా అంటూ గట్టిగా అరుస్తూ నోటితో ఊదుతాడు. అంతే, అద్భుతం. పిల్లవాడి నొప్పి క్షణంలో మాయమవుతుంది. పాము కాటు వేసిన చోట గాయం కూడా మాయమైపోతుంది. పాము కాటు వేసిన చోట గాయం కూడా మాయమైపోవడం చూసి వారు ఎంతో సంతోషిస్తారు. రామా, రక్షించావా తండ్రి అంటూ ఆ స్వామిని ఎంతో కొనియాడతారు. మరునాడు నవమి నాటి శ్రీరామచంద్రుల వారి యొక్క కళ్యాణం ఎంతో ఘనంగా జరుగుతుంది. ఆనాటి నుండి ఆ దంపతులు జీవించి ఉన్నంతకాలం స్వామిని సేవించుకుంటూ గడిపి చివరికి ముక్తిని పొందారు. రామనామానికి ఉన్నటువంటి మహత్తు అంతటిది. ఎవరైతే మనస్ఫూర్తిగా ఈ దివ్యనామాన్ని జపిస్తారో వారికి సకల శుభాలు కలుగుతాయి. ఎటువంటి అనారోగ్యం కలగదు. సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి. పూర్వం రామశర్మ అనే ఒక మహాపండితుడు ఉండేవాడు. అన్ని శాస్త్రాల్లోనూ పాండిత్యం గడించినప్పటికీ అహంకారం అనేది ఏమాత్రం లేకుండా వినమ్రంగా నడుచుకుంటూ ఉండేవాడు. రామశర్మకు రామచంద్రుల వారంటే అపరిమితమైనటువంటి భక్తి. ఎప్పుడూ రామచంద్రుడినే మనసులో తలుచుకుంటూ ఉండేవాడు. తన దగ్గరకు సలహాల కోసం వచ్చే వారందరికీ రాముణ్ణి కొలుచుకోండి అని చెప్తూ ఉండేవాడు. ఎటువంటి ఆపదల నుండైనా కాపాడే అద్భుత దైవం రామచంద్రుడే అని చెబుతూ ఉండేవాడు. రామశర్మ భార్య పేరు వైదేహి. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉండేవారు. వారికి వనజ, గిరిజ అని ఇద్దరు కుమార్తెలు. ఇద్దరికీ యుక్త వయసు వస్తుంది. ఇక మంచి వరుడు కోసం కుమార్తెలిద్దరికీ వివాహం చేయాలని దంపతులు సంకల్పించుకుంటారు. ఇద్దరికీ మంచి వరులు లభించేలా అనుగ్రహించు స్వామి అంటూ స్వామిని వేడుకుంటారు. స్వామివారి దయవలన కొద్ది రోజుల్లోనే పెద్ద కుమార్తె వనజకు మంచి చక్కటి సంబంధం దొరుకుతుంది. ఊరికి దగ్గరలో గ్రామంలో ఉండే శ్రీనివాస శర్మ కుమారుడు విష్ణు శర్మతో వివాహం ఖాయమవుతుంది. శ్రీనివాస శర్మది కూడా రామశర్మలాగే చక్కటి కుటుంబం. రామశర్మ గురించి వారెంతో విని ఉంటారు. ఏ కట్నకానుకలు లేకుండా వివాహం చేసుకుంటామని చెబుతారు. రామశర్మ దంపతులు అంత చక్కటి కుటుంబంతో వియ్యం అడగడం వలన రామచంద్రుల వారి అనుగ్రహంగా భావిస్తారు. వనజ, విష్ణు శర్మల వివాహానికి మంచి ముహూర్తం నిశ్చయిస్తారు. ఇక రేపే వివాహం. ఆ రోజు ఉదయానికల్లా మగపెళ్లి వారి బృందం వస్తుంది. మర్నాడు ఉదయం 7 గంటలకు ముహూర్తం. రాత్రి భోజనాలు అవుతాయి. రెండు పక్కల వాళ్ళు కూర్చొని కబుర్లు చెప్పుకుంటారు. పిల్లలు అటూ ఇటూ పరిగెడుతూ ఆడుకుంటూ ఉంటారు. అంతలో ఉన్నట్టుండి పెద్ద గాలి దుమారం లేస్తుంది. దాంతోపాటు వర్షం ప్రారంభమవుతుంది. పెళ్లి కోసం వేసిన పందిళ్ళు తడిసిపోతాయి. రామశర్మ గుండెలో గుబులు పుడుతుంది. ఏమిటి అకాల వర్షం? అందరికీ ఎంత ఇబ్బందిగా ఉందో అని బాధపడతాడు. వర్షం ఇంకా పెద్దదవుతుంది. గాలి కూడా తోడై పక్కన ఉన్న చెట్లన్నీ ఊగుతూ ఉంటాయి. ఆ వర్షం అలాగే సాగితే పెళ్లి పందిళ్ళు కూడా ఇంకా ఎక్కువసేపు నిలిచేలా లేవనుకుంటాడు. అదంతా చూసి బాధపడుతున్న రామశర్మకు ఆ రామచంద్రుడు గుర్తుకొస్తాడు. రామశర్మ మనసులో స్వామిని ఇలా ప్రార్థిస్తాడు. రామచంద్ర, పరంధామ, పావననామ, ఏమిటి తండ్రి ఈ వైపరీత్యం? నేనేం పాపం చేశానని నాకు ఈ శిక్ష?
అంటూ బాధపడతాడు. కుమార్తె పెళ్లి నీ అనుగ్రహంతో చక్కగా ఒక వరుడితో కుదిరించి ఎంతో చక్కగా వివాహం జరుగుతూ ఉన్నటువంటి ఈ సమయంలో ఏమిటి స్వామి ఈ విపరీత్యం అంటూ బాధపడతాడు. ఎంతో వైభవంగా జరుగుతుందని చెప్పి ఆశించాను, ఒక్కసారిగా ఏమిటి ఈ వాన? స్వామి, ఈ సృష్టి మొత్తం నీ ఆధీనమే కదా తండ్రి. దయచేసి నా మొర ఆలకించి ఈ వర్షం తగ్గిపోయేలా అనుగ్రహించు. నువ్వు తప్ప నాకు వేరే దిక్కులేరు. నీవే కదా నాకు తల్లి, తండ్రి, గురువు, యజమాని. కాబట్టి నీవే నా సర్వస్వం తండ్రి. దయచేసి ఈ దీనుడి యొక్క మొరను ఆలకించు అంటూ పరిపరి విధాలుగా ప్రార్థిస్తాడు. భక్తవత్సలుడైనటువంటి రామచంద్రుల వారు రామశర్మ మొర ఆలకిస్తాడు. అంతే, అంతటి వర్షం ఒక్కసారిగా ఆగిపోతుంది. గాలి కూడా తగ్గుతుంది. ఉదయం ముహూర్తం వేళకు ప్రకృతి అంతా వైభవంగా ప్రశాంతంగా జరుగుతుంది. రామశర్మ దంపతులు తమను అనుగ్రహించినందుకు రామచంద్రుణ్ణి ఎన్నో విధాలుగా స్తుతిస్తారు. వారి కళ్ళ వెంట ఆనంద బాష్పాలు రాలుతాయి. వనజ విష్ణుశర్మల వివాహం వైభవంగా జరుగుతుంది. కొంతకాలానికి రెండవ కుమార్తె గిరిజ వివాహం కూడా చక్కటి వరుడితో శుభప్రదంగా జరుగుతుంది. రామచంద్రుడు ఆశ్రిత జనవత్సలుడు. తనను నమ్మిన వారిని నిత్యం కాపాడే అమృతమూర్తి. స్వచ్ఛమైన మనసుతో జీవిస్తూ నిత్యం తననే స్మరించే వారిని ఎప్పుడూ కంటికి రెప్పలా కాపాడుతాడు. వారికి సకల శుభాలు అనుగ్రహిస్తాడు. పూర్వం గోదావరి తీరంలో రామనాథం అని ఒక జాలరి అతను ఉండేవాడు. నది ఒడ్డునే ఉన్నటువంటి మత్స్యకారుల పల్లెలో గుడిసె వేసుకొని భార్యా పిల్లలతో సుఖంగా జీవిస్తూ ఉండేవాడు. తోటి జాలరులతో కలిసి నదిలో చేపల వేటకు వెళ్ళి దొరికినటువంటి చేపలను అమ్ముకుంటూ ఉండేవాడు. అతనికి శ్రీరాముడంటే ఎంతో ప్రాణం. జాలర్ల గూడెం పక్కనే ఒక రామాలయం ఉండేది. ప్రతి సంవత్సరం అక్కడ శ్రీరామనవమి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరిగేవి. అలా మత్స్యకారులందరూ కూడా వాటిని రాముల వారి ఉత్సవాలని చెప్పి ఎంతో భక్తిభావంతో పిలుచుకుంటూ ఉండేవారు. రాములవారి ఉత్సవాల కోసం గూడెం అంతా కూడా ఎదురు చూస్తూ ఉండేది. ఎన్నో సంబరాలు జరిగేవి. జనం చుట్టుపక్కల నుండి, గ్రామాల నుండి ఎంతోమంది తరలి వచ్చేవారు. ఇక జాలర్ల గూడెంలో అందరికీ రాములవారితో ఎంతో అనుబంధం ఉండేది. వారి పిల్లలకు రాములమ్మ అని, రామలక్ష్మి అని పేర్లు పెట్టుకునేవారు. మగపిల్లలకు అన్నీ కూడా శ్రీరాముడి యొక్క నామాలే పెట్టేవారు. శ్రీరామచంద్రుడితో వారి బంధం విడదీయనిది. తమకు ఏ కష్టం వచ్చినా శ్రీరాముడికే చెప్పుకునేవారు. రామనాథం కూడా అందరిలాగే రాముడంటే ఎంతో భక్తి కలిగి ఉండేవాడు. ప్రతిరోజు చేపల కోసం గోదావరిలోకి వెళ్లే ముందు రామచంద్రుడికి మనసులోనే మొక్కుకునేవాడు. అలా ఒకనాడు స్వామివారికి మొక్కుకొని మరో ఇద్దరితో కలిసి నదిలోకి వెళ్తాడు. చేపలు ఎక్కువగా పెద్దగా దొరకకపోవడం చేత మరింత దూరం వెళ్తాడు. అంతలో ఉన్నట్టుండి కారు మబ్బులు కమ్ముకుంటాయి. 10 నిమిషాలు కూడా కాకుండానే పెద్ద వర్షం మొదలవుతుంది. ఇంకా వెనక్కి వచ్చేద్దాంలే అని చెప్పి అనుకుంటాడు. కానీ ఆ వర్షం ఇంకా ఎక్కువై పడవ మీద నియంత్రణం పూర్తిగా కూడా తగ్గిపోతుంది. నదిలో ఆటుపోట్లు ఎక్కువవుతాయి. ఒక్కసారిగా పడవ తలకిందులవుతుంది. రామనాథంతో సహా ముగ్గురు కూడా నీట మునిగిపోతారు. ఒక్క క్షణం అందరూ ఆ పడవని గట్టిగా పట్టుకుంటారు. వర్షం జోరుగా పడుతూ ఉండడం వలన ఈదడానికి కూడా కష్టంగా ఉంటుంది. ఎక్కడ నీటిలో మునిగిపోతామో అనేటటువంటి భయం అందరికీ కూడా పట్టుకుంటుంది. అయితే రామనాథం వెంటనే తాను నమ్మినటువంటి శ్రీరామచంద్రుని తలుచుకుంటాడు. స్వామి, ఈ ఆపద నుండి మమ్మల్ని కాపాడు తండ్రి అంటూ ప్రార్థిస్తాడు. అంతే, ఆపద్బాంధవుడు భక్తవత్సలుడు అయినటువంటి శ్రీరాముడు వారందరినీ కూడా కరుణిస్తాడు. నది లోతులో నుంచి ఒక్కసారిగా ఒక పెద్ద చేప ఒక్క ఊపున వారి పడవను కింది నుండి పైకెత్తుతుంది. అంతే, ఆ పడవ నీటిపైకి వచ్చేస్తుంది. వర్షం కూడా తగ్గుముఖం పడుతుంది. రామనాథం ఎంతో సంతోషించి శ్రీరామచంద్రుణ్ణి ఎన్నో రకాలుగా ప్రార్థిస్తాడు. అలా అందరూ కూడా తిరిగి క్షేమంగా గూడానికి చేరుకుంటారు. ఆ సంవత్సరం ఉత్సవాలలో రామనాథం మరింత ఉత్సాహంగా ఆడిపాడతాడు. అలా శ్రీరామచంద్రుడు ఆశ్రిత భక్తవత్సలుడు. తననే నమ్మి కొలిచిన వారిని నిత్యము కూడా రక్షించేటటువంటి అమృతమూర్తి స్వామి. వారికి ఏ శాస్త్రాలు, ఏ పాండిత్యమో ఎవరికైనా కానీ అవసరం లేదు. ఎంతటి పామరుడైనా సరే తనను నమ్ముకుంటే చాలు. ఎటువంటి ఆపదల నుండైనా క్షణంలో స్వామి కాపాడతాడు. అంతటి భక్త పరాయణుడికి మనందరం కూడా వేవేల నమస్కరించి ఈ శ్రీరామనవమి శుభదినమున అందరూ కూడా స్వామివారి అనుగ్రహానికి పాత్రులవుతారని మనస్ఫూర్తిగా ఆ స్వామిని వేడుకుంటూ ఈరోజు ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.